హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ వాటిలో వాటిలో ఉన్నటువంటి రకరకాల విధి విధానాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఇండస్ టవర్ అనే స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ స్టాక్లో ఈ టైం ఫ్రేమ్ని ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క స్ట్రాటజీలో మనం ఎప్పుడు కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మదర్ని చైల్డ్ని గుర్తించాలి. మదర్ చైల్డ్ ఎలా ఉండాలంటే మదర్ యొక్క హై దాని యొక్క చైల్డ్ యొక్క హై కంటే తక్కువ ఉండాలి. లో మదర్ కంటే ఎక్కువ ఉండాలి. ఆ విధంగా మనకి ఫస్ట్ 2 క్యాండిల్స్ అనేటువంటివి ఆ విధంగా ఫార్మేషన్ జరగాలి. మదర్ యొక్క హైకి లోకి మనము ఒక జోన్ డ్రా చేసుకొని చేసుకోవాలి. రూల్ నెంబర్ వన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కొన్ని రూల్స్ ఉండొచ్చు. 15 మినిట్స్ యొక్క క్యాండిల్లో ఇక్కడ చూడండి, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే కన్ఫర్మేషన్గా మనము తీసుకోవచ్చు. కానీ లో క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ అయింది కాబట్టి రూల్ నెంబర్ 2 ఈజ్ ఎగ్జిక్యూట్ అయింది. దానికి తోడు డోజీ క్యాండిల్ పక్కనే డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయింది కాబట్టి దీని ఎంట్రీ తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. వన్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, మూడు రూల్స్ మినిమం ఫామ్ అయితే దాన్ని మన ఆ అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు. తర్వాత బుల్లిష్ సింగిల్ ఫింగ్ అయితే మాత్రము దీని యొక్క లోని బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇది ఎంట్రీగా తీసుకున్నా కూడా ఈ ప్లేస్ మనము ఇదంతా కూడా మన ప్రాఫిట్ లాగే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎంట్రీ పాయింట్స్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ అనేది స్టాక్ అనేది దాన్ని చూస్తే ఇది ఒక వెరైటీ స్టాక్ అనమాట. దీని యొక్క లెవెల్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా మనము ట్రేడ్ చేసేటప్పుడు విషయాల్లో ఇది ఇలా చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 2 టైమ్స్ ఇన్సైడ్ బార్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఒకసారి ఇన్సైడ్ బార్ వచ్చింది, ఇక్కడ ఒకసారి ఇన్సైడ్ బార్ వచ్చింది, అండ్ సెకండ్ టైం ఇన్సైడ్ బార్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఒకసారి ఇన్సైడ్ బార్ అంటే 2 టైమ్స్ ఇది విత్ రెస్పెక్ట్ టు ఇన్సైడ్ బార్ని 2 టైమ్స్ ఇది రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఇక డబుల్ కన్ఫర్మేషన్లో మనం దాన్ని ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడైతే బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఒక గంట తర్వాత 1:45 నిమిషాలకి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. డోజీ క్యాండిల్ అవుట్ ఫామ్ అయిపోయింది. రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 3 రూల్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి ఇక్కడ. మినిమం 3 రూల్స్ కానీ ఫుల్ఫిల్ చేస్తే దాన్ని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఒక ఇన్సైడ్ బార్ లాగా వచ్చి దానికి పక్కన ఇన్సైడ్ బార్ వచ్చి దీనికి తనితనిగా ఇక్కడ కూడా ఎంట్రీ. అక్కడ ఎంట్రీ తప్పినటువంటి వాళ్ళు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇది ఎగ్జిట్ పాయింట్గా తీసుకొని ప్రాఫిట్ అయినటువంటి ఇక్కడ బుక్ చేసేవచ్చు. అంటే 2 టైమ్స్ బుల్. ఇది ఒక సినారియో అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సినారియో ఉంటుంది. ఓకేనా? తర్వాత పూణే వేళ మదరు చైల్డ్ ఉంది కదా. మదర్కి చైల్డ్ యొక్క లోకి హైకి మనము ఒక జోన్ తీసుకొని మదరు చైల్డ్ గుర్తించుకొని రూల్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అయింది. వన్స్ ఇట్ బ్రేక్ అయింది విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్ అవ్వాల్సింది, కానీ పక్కన డోజీ క్యాండిల్. 3 రూల్స్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే దానికి అద్భుత రీతిగా మనం ప్రాఫిట్ బుక్ చేసేటువంటి చక్కని అవకాశం దీంట్లో వచ్చేసింది. చూడండి, మినిమం 3 రూల్స్ ఎగ్జిక్యూట్ కావాలా. జొమాటో చూద్దాం.
చూడండి, ఒక మదర్ క్యాండిల్, చైల్డ్ క్యాండిల్ మధ్యలో రూల్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అయింది. అయితే హెవీ క్యాండిల్ తోటి ఫుల్ఫిల్ అయింది. పక్కన డోజీ క్యాండిల్ కూడా ఫామ్ అయిపోయింది. సో 3 రూల్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. సో చూడండి, అండ్ కంటిన్యూస్గా ఇది 3 రూల్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ పైకి పోయేటప్పుడు మళ్ళీ కిందకి వచ్చింది. సో పర్ఫెక్ట్ ఎంట్రీగా మనం తీసుకుంటే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సో ఇది ఎగ్జిట్ పాయింట్ కూడా అవుతుంది. సో అనుకునే విధంగా ఇది మన ట్రేడింగ్ ఎగ్జిట్ అయింది. తర్వాత ఎన్ఐసిఎల్ అది చూస్తే ఇది ఇంకా చూడండి, మదర్ చైల్డ్ రూల్ నెంబర్ 1 అయింది. అసలు రూల్ నెంబర్ 2 రూల్ నెంబర్స్ 2 రూల్స్ ఎగ్జిక్యూట్ అయింది. డోజీ క్యాండిల్ కూడా ఫామ్ అయిపోయి రిజెక్ట్ అయిపోయింది. ఎంత ప్రాఫిట్ అట్లా బుక్ అయింది. ఓకేనా? సో ప్రాపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో ఇన్సైడ్ బట్ ట్రేడింగ్ టెక్నిక్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు ఆ ట్రేడింగ్లో కానీ కొద్దిగా ఇదే మేము స్టాక్ మార్కెట్లో స్టార్టింగ్ వచ్చాము, మాకు కొద్దిగా ట్రేడింగ్ అనేటువంటి నేర్పండి అనేటువంటి ఉద్దేశం ఉంటే నాకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి. చక్కగా మనము అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.